ఒక ఆడపిల్ల బ్యూటీ పార్లర్ రన్ చేస్తుందంటే కొంతమంది కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఏంటి బ్యూటీ పార్లరా, బో చాలానే సంపాదిస్తుంది అయితే. ఇంకా సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఏంటి బ్యూటీ పార్లరా, అమ్మో ఎంత ధైర్యమో, ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో, మా ఇంట్లో ఇలాంటివన్నీ నచ్చవమ్మా అంటారు. కొంతమంది అయితే మొహం మీదే, మరి మీ ఆయన ఒప్పుకున్నాడా, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారా అని అంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం కన్నా ముందు ఎక్కువగా జాలి వేస్తుందండి. ఈ టూ ఎక్స్ప్రెషన్స్ లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తానండి, బ్యూటీ పార్లర్ అనగానే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు. కాదండి, ఎంతో కష్టపడితే గానీ ఆ డబ్బులు రావండి. ఒక్కోసారి కష్టానికి తగ్గ ఫలితం కూడా రాదు. గీసి గీసి బేరాలాడతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు వర్క్ ఉండదండి, వర్క్ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇకపోతే సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అసలు పార్లర్ బోర్డే చూడరండి. ఎందుకంటే బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేసి పెడతాము, ఓన్లీ ఫర్ లేడీస్ అని. అయినా ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే ఎలాగండి, ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తున్నారు మనల్ని అనేది కావాలి. మా ఆయన, అత్తయ్య, అమ్మ ముగ్గురు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకేం కావాలి? ఏమంటారు? కామెంట్